మొత్తం మీద పాలనలో ప్రత్యేకించి కొండ మీద అనుభవం కలిగినటువంటి, అది కూడా కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభిప్రాయాల రీత్యా కూటమికి దగ్గరగా ఉన్నట్టు భావించబడే ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులు చెప్పే మాటల మీద కూడా విరుచుకుపడ్డాం. వాళ్ళు అనుకూలంగా ఉన్నంత వరకు ఒక రకం. కొంచెం చిన్న విమర్శనో, చిన్న సూచనో, చిన్న విభేదమో ప్రకటిస్తే వెంటనే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. వాళ్ళకి విఘ్నత అంటే విఘ్నతగా వదిలేయటం అంటే ఏంటి? విఘ్నత లేదు ఇప్పుడు అనే విషయమే కదా! అంటే విఘ్నత ఒకటే విధంగా ఉండాలా? ఇలా సాధ్యం కాదు, ఇది దీని గురించి ఆలోచిస్తే మంచిదని ఎప్పుడైనా చెప్తారు. ఇంక అదే కదా! 10 మందితో చర్చలు ఎందుకు చేస్తాం? ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్య నిజంగా ఒక విధంగా ప్రభుత్వాన్ని లేదా టీటీడీని బలోపేతం చేయాలనుకునే వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించింది.